తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నతమైన విలువలను వెండి తెరపై ఆవిష్కరించడమే కాకుండా మాస్ సినిమాల దర్శకుడిగా పేరు పొందిన హరీష్ శంకర్ గారు. హరీష్ కి సినిమా అంటే ఎంత పిచ్చి అంటే, నాకు కొడుకు పుడితే 7th క్లాస్ తో చదువు ఆపేసి క్లాప్ ఇచ్చేస్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పెట్టేస్తాను. అంత పిచ్చి సినిమా అంటే హరీష్ కి. సినిమా కేవలం వినోదం కోసం కాకుండా సమాజానికి విలువైన సందేశంగా ఉండాలి అని నమ్మే వ్యక్తి ఆయన. ఆ షాక్ షూటింగ్ అప్పుడు ఎలా చూసానో, ఎలా ఉన్నాడో మనిషి, షాక్ ఫ్లాప్ అయిన తర్వాత మనిషి ఎలా ఉన్నాడో, మిరపకాయ గబ్బర్ సింగిల్ హిట్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. మనుషులు ఎంత కూడా తేడా లేదండి. దట్ గ్రేట్ క్వాలిటీ. ఎంత ఎంటర్టైన్మెంట్ రాయగలరు, అంత ఎమోషన్ కూడా చెప్పగలరు అని అనుకునేవాడిని సినిమాలు చూసి. అందుకే వెండి తెరపై తాను నమ్మిన సిద్ధాంతాలను అర్థవంతంగా నిర్భయంగా చూపించగల ధీశాలిగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి, విప్రదన్ ఎనర్జీ, టెరిఫిక్ యాక్టర్. నాకు దొరికిన అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు. దర్శకుడు కంటే నాకు ఆప్తుడు ఎక్కువ, నాకు స్నేహితుడు ఎక్కువ. పవర్ స్టార్ వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న గబ్బర్ సింగ్ లాంటి సినిమాను అందించి రికార్డ్స్ సృష్టించిన హరీష్ గారు. పవన్ కళ్యాణ్ బెస్ట్ సినిమా, అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు. ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి, ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఈ కట్టె కాలే వరకు కళ్యాణ్ ఫ్యానే మనం. మళ్ళీ మరో క్లాసిక్ మాస్ ఎంటర్టైనర్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి మన ముందుకు రానున్నారు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. అలాగే మార్పు కోసం తపన పడే వ్యక్తిగా, ఒక మహిళ ఆర్థిక స్వావలంబన వల్ల ఒక కుటుంబ భవిష్యత్తుతో సమాజం దిశ సైతం మారుతుంది అనే భావనతో సీతా స్టార్టప్ తో మరింత ముందుకు అని మద్దతుగా నిలిచారు హరీష్ శంకర్ గారు. When she can cook, when she can give birth, when she can make a home, when she can does everything, when she does everything, when she can do anything, why can't she work, why can't she job? So I immediately came up with this thought, like she jobs. He is a man of masses and he elevates the hero in his movies so much, but silently motivates the women empowerment. He started wonderful.